సినీ నటి సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈసా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి దేవాలయంలో సమంత రాజనిడుమోరు పెళ్లి జరిగింది. వీరిద్దరూ భూతశుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నట్లుగా ఈసా సంస్థ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ సంప్రదాయంపై నెలకొంది. భూతశుద్ధి వివాహం గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఇంటర్నెట్లో తెగ వెతుకుతున్నారు. ఇంతకీ ఏమిటి వివాహం, దీని ప్రత్యేకతలేంటని చర్చించుకుంటున్నారు. ఈ భూతశుద్ధి వివాహం అనేది అన్ని కులాలకు మతాలకు పరిమితం కాని ఒక ఆధ్యాత్మిక వివాహ పద్ధతి. ఇది ఒక ప్రాచీన యోగా సంప్రదాయ వివాహ క్రతువు. ఇది సాధారణ వివాహ తంతులా కాకుండా ఆలోచనలు, భావోద్వేగాలు, శారీరక అంశాలకు అతీతంగా దంపతుల మధ్య లోతైన ఆధ్యాత్మిక అనుబంధాన్ని ఏర్పరచడానికి ఉద్దేశించిన ఒక విశిష్ట ప్రక్రియ. భూత అంటే పంచభూతాలు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. శుద్ధి అంటే శుద్ధి చేయడం. ఈ పద్ధతిలో వధూవరుల శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసి వారి దాంపత్య జీవితంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మిక పరిపూర్ణత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. పురాతన కర్మలు లేదా గత జన్మల బంధాలను శుద్ధి చేయడానికి కూడా ఇది దోహదపడుతుందని భావిస్తారు. ఈ వివాహ క్రతువును ప్రముఖంగా సద్గురు స్థాపించిన ఈసా ఫౌండేషన్ వారు వారి ఆధ్యాత్మిక కేంద్రంలో, ముఖ్యంగా లింగభైరవి ఆలయాల్లో లేదా ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో నిర్వహిస్తారు. సాధారణంగా హిందూ సంప్రదాయ వివాహాలకు తప్పనిసరిగా చూసే ముహూర్తాలతో దీనికి సంబంధం ఉండదు. ఇది ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్నవారు, ప్రత్యేకంగా లింగభైరవి భక్తులు లేదా ఈసా ఫౌండేషన్ అనుచరులు ఎక్కువగా ఎంచుకుంటారు. ఈ క్రతువులో పంచభూత శుద్ధికి సంబంధించిన ప్రత్యేక మంత్రాలు చదువుతారు. దంపతులు పవిత్రమైన పెళ్లి అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ వివాహం ముహూర్తంతో సంబంధం లేకుండా చేసుకోవచ్చు. వివాహం చేసుకునే జంట శరీరం, మనసు, చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రతికూల శక్తుల నుండి శుద్ధి చేసి దేవీ కృపను పొందేందుకు ఈ ప్రక్రియ చేస్తారు. సమంత, రాజనిడుమోరుతో పాటు ఇటీవల హిందీ సీరియల్ నటీనటులు జియా మనేక్, వరుణ్ జైన్ కూడా ఈ ఏడాది ఆగస్టులోనే ఇదే పద్ధతిలో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.